ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్. కొలెస్ట్రాల్ ని శుభ్రం చేసేందుకు ప్రతిరోజు వాడండి. ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్. ఏపీలో ఎన్నికల వేళ పలు విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు ఎన్నికల బరిలోకి దిగిన తమ వారికి ఓటేయమంటూ కుటుంబ సభ్యులు నిత్యం జనంలోకి వెళ్లి ప్రచారం చేస్తూ ఉంటారు. సీఎం జగన్ కోసం పులివెందుల్లో ఆయన భార్య భారతి కూడా ప్రచారం చేస్తున్నారు. అయితే ఇందుకు భిన్నంగా ఓ వైసీపీ ఎంపీ కుమారుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మా నాన్నకు ఓటేయొద్దంటూ ప్రచారం చేస్తున్నాడు. దీంతో ఈ రాజకీయం ఏంటని జనం నోళ్లెళ్లబెడుతున్నారు. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి తొలిసారి వైసీపీ ఎంపీగా బరిలోకి దిగిన డిప్యూటీ సీఎం బోడి ముత్యాల నాయుడికి సన్ స్ట్రోక్ తగులుతోంది. సన్ స్ట్రోక్ అంటే వడగాల్పులనుకునేరు కాదండి, కొడుకు పోరు. అనకాపల్లి ఎంపీగా బరిలోకి దిగిన ముత్యాల నాయుడికి ఓటెయ్యొద్దు అంటూ ఆయన కుమారుడు రవికుమార్ ప్రచారం సాగిస్తున్నారు. అందుకు తగిన పోస్టర్లను కూడా విడుదల చేస్తున్నారు. అందులో తన తండ్రికి ఎందుకు ఓటు వెయ్యొద్దో కూడా చెప్పేస్తున్నారు. బోడి ముత్యాల నాయుడికి ఓటు వెయ్యొద్దు అంటూ కొడుకు రవికుమార్ విడుదల చేసిన పోస్టర్లలో కొడుకే న్యాయం చెయ్యలేని వాడు మీకేం చేస్తాడంటూ ఓటర్లను ఆయన ప్రశ్నిస్తున్నారు. దీంతో ఓటర్లు ఏ వ్యవహారంపై చర్చించుకుంటున్నారు. వాస్తవానికి మాడుగుల ఎమ్మెల్యేగా వరుసగా గెలుస్తూ డిప్యూటీ సీఎం కూడా ఆయన బోడి ముత్యాల నాయుడిని ఈసారి జగన్ అక్కడ కాకుండా అనకాపల్లి ఎంపీగా పోటీ చేయాలని పంపారు. అక్కడితో ఆగకుండా ఆయన కుమార్తె ఈర్ల అనురాధను మాడుగులలో బరిలోకి దింపారు. దీంతో అక్కడ పోటీపై ఆశలు పెట్టుకున్న కొడుకు ఇలా చేస్తున్నట్లుగా సమాచారం. మరి తండ్రికి ఓటు వేయొద్దన్న కొడుకు మాటలపై జనాలు ఏం చేస్తారో చూడాలి మరి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.